నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో పైథాన్ లిస్ట్స్ అంటే ఏంటో క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో అసలు ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి? మనకు తెలుసు లిస్ట్ అంటే ఏంటి. ఒక ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సూపర్ మార్కెట్కి ఎక్కడికో వెళ్తాం. సో ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే మనకి ఒక 10 kgs రైస్ కావాలి అని చెప్పి అంటారు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో చెప్తూ ఉంటారు అనమాట. ఒక 5 kgs వచ్చేసి కందిపప్పు, 6 kgs వచ్చేసి ఆమ్, ఇంకా సంథింగ్ లవంగాలు ఆర్ ఏదో ఒకటి చెప్తుంటారు. ఇదంతా ఏంటి? బేసికల్లీ లిస్ట్ అన్నమాట. సో ఇదంతా లిస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. అంటే మీకు చాలా సరుకులు ఉంటాయి. ఆ సరుకులన్నీ కూడా ఒక చీటీ మీద రాస్తారు. ఆ చీటీలో ఏముంటాయి అంటే రకరకాల సరుకులు ఉంటాయి. సో దాన్నే మనం లిస్ట్ అంటున్నాం. ఓకే, మరి పైథాన్ టర్మ్స్ లో ఎలా మాట్లాడతాం దాన్ని? లిస్ట్ అంటే ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. దీని మధ్యలో మనం ఏం పెట్టినా కూడా అది లిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తా, ఒక 10 kgs రైస్ కావాలి అని చెప్పి అంటా నేను. ఓకే, 10 kgs రైస్. అలాగే ఒక 5 కిలోల కందిపప్పు కావాలి అని చెప్పి చెప్తా. ఓకే, అలాగే నెక్స్ట్ ఒక ఒక 2 లవంగాల ప్యాకెట్లు అని చెప్పి అంటా. ఉం? అలాగే నాకు ఈసారి ఇప్పుడు ఏం చెప్తా అంటే నేను నాకు ఒక ఒక పాల ప్యాకెట్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే ఒక విజయ గోల్డ్ కావాలి అని చెప్పి అంటా. ఓకే, ఆర్ తిరుమల గోల్డ్ ఏదో ఒకటి సంథింగ్, బేసికల్లీ మిల్క్ ప్యాకెట్. సో ఈ అన్ని సర్కిల్ని మనం అంతా ఏం చేస్తున్నాం పైథాన్ లో, దానికి అర్థం కావాలి అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తున్నాం. అప్పుడు అది ఏమనుకుంటది? ఓకే, వీడు 10 kgs రైస్ అడిగాడు, అలాగే 5 kgల కందిపప్పు అడిగాడు, అలాగే 2 ప్యాకెట్ల లవంగాలు అడిగాడు, అలాగే ఒక పాల ప్యాకెట్ విజయ గోల్డ్ అడిగాడు. సో వీటన్నిటిని కలిపి ఒక పర్టికులర్ ప్లేస్ లో తీసుకెళ్లి స్టోర్ చేస్తుంది అనమాట. అదే లిస్ట్ అంటాం. ఓకేనా? సో అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్లీ మనం విఎస్ కోడ్ లో ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఓకే. సో ఇది మన విఎస్ కోడ్ థింగ్. ఇప్పుడు మనం టర్మినల్ సెలెక్ట్ చేయాలి కదా, కర్నల్ సెలెక్ట్ చేయాలి కదా. సో కర్నల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న బై డిఫాల్ట్ కర్నల్స్. సో నేను సెలెక్ట్ చేశాను. ఇది ఎందుకు అంటే చెప్పాను కదా, సెల్ని మనం రన్ చేయాలంటే ఖచ్చితంగా జూపిటర్ నోట్బుక్ లో ఉండే ఈ కర్నల్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో అది కాన్సెప్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు మన లిస్ట్ ఏంటో రాద్దాం. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నాకేం కావాలి? 10 kgs రైస్, 5 కిలోల కందిపప్పు, 2 ప్యాకెట్లు లవంగాలు, అండ్ అలాగే ఒక పాల ప్యాకెట్. అదేంటిది అంటే విజయ గోల్డ్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని జస్ట్ ఇట్లా రన్ చేస్తే నాకు ఏమొచ్చింది? నేను ఏదైతే పాస్ చేశానో ఆ లిస్ట్ లోపల, స్క్వేర్ బ్రాకెట్స్ లోపల, అదే నాకు అవుట్పుట్ కింద వచ్చింది. ఓకేనా? సో అది కాన్సెప్ట్. ఫైన్. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ క్లియర్ గా చూ చెప్పుకుందాం. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, అసలు లిస్ట్ అనే మాట రాగానే అందరికి ఒక డౌట్ వస్తుంది. అసలు మనకి ఇది ఎందుకు బ్రో? అంటే మనం నార్మల్ గా ఇందాక వేరియబుల్స్ రాసుకున్నాం కదా, అది సరిపోద్ది కదా మనకి. ఈ లిస్ట్ అనేది ఎందుకు అని చెప్పి అందరికి ఒక డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ ని మీకు క్లారిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో వాళ్ళ పేర్లు వచ్చేసి ఆ, రామ్. వాడి వెయిట్ వచ్చేసి 40 kgs. జస్ట్ అనుకోండి మాట వరుస. నెక్స్ట్ ఇంకొక అతని పేరు వచ్చేసి ఆ, జాన్. అతని వెయిట్ వచ్చేసి 50 kgs. ఓకే, ఇంకొక అతని పేరు వచ్చేసి అలీ అన్నమాట. అతని వెయిట్ వచ్చేసి ఒక 60 kgs. ఓకే, సో వీళ్ళు ముగ్గురికి 3 రకాల డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు, సమానంగా అయితే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఇమాజిన్ ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి 3 సార్లు వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీని తీసుకుంటే అక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? వేలల్లో ఉంటారు, కొన్ని చోట్ల లక్షల్లో కూడా ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లోకి వచ్చేసి ఒక 5,000 స్టూడెంట్స్ ఆర్ 6,000 స్టూడెంట్లు కూడా ఉంటారు. సో జస్ట్ ఇమాజిన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి మనం ఇట్లా క్రియేట్ చేయగలమా? ఇజ్ ఇట్ ఏ ఇజ్ ఇట్ ఎన్ ఎఫిషియెంట్ థింగ్? ఇట్లా క్రియేట్ చేయడం అనేది తెలివైన పనేనా? 3,000 మంది ఉంటే 3,000కి నేను ఇట్లా వేరియబుల్స్ క్రియేట్ చేయాలా? టైం వేస్ట్ కదా. ఇన్ఫర్మేషన్ ఎలాగో పాస్ చేయాలి, తప్పదు, కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి. కానీ పేర్లు కూడా క్రియేట్ చేయాలా మనం ఇట్లా? సో ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా
ఫ్రెండ్స్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ముగ్గురు ఫ్రెండ్స్ కదా క్రియేట్ చేసి ఇట్లా పెట్టి సింపుల్గా మనం ఏం చెప్తామంటే మనకు తెలుసు ఫస్ట్ నోడ్ పేరు ఇట్లా పెడదాం 40, 50 అండ్ 60 అని చెప్పి ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ 40 అని చూడగానే మనకి తెలిసిపోద్ది అందరిలోకి సన్నగా ఉన్నది రామ్ అండ్ 50 ఏమో జాన్, అలీ అని చెప్పి ఇట్లా ఉంటది. ఓకే, సో ఇలా కాదు అని చెప్పంటే మనం ఇలా కూడా చేయొచ్చు. ఏంటిది, ఎలాగో మనం ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. బట్ యాక్చువల్గా మీరు ఎలా చేయాలి అంటే 40, 50, 60 అని చెప్పి ఇట్లా అసైన్ చేసేసి సింపుల్గా దీన్ని ప్రింట్ చేయాలి. రన్ చేశారనుకోండి ఇప్పుడు ఏమొస్తుంది 40, 50, 60 అనేది వచ్చింది. ఓకే, ఇమాజిన్ మీ దగ్గర ముగ్గురు ఫ్రెండ్స్ కాదు, ఒక 300 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, 300 మంది. ఆ 300 మంది ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్ గా స్క్వేర్ బ్రాకెట్స్ లో పాస్ చేసేసి దానికి ఒక వేరియబుల్ అసైన్ చేసేసి ఫ్రెండ్స్ అని చెప్పి లేదా స్టూడెంట్స్ అని చెప్పు ఏదో ఒకటి పెట్టేసి దాన్ని ప్రింట్ చేస్తారనుకోండి అందరి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇట్లా స్టోర్ అయిపోద్ది. సో అది సరిపోయింది. ఓకేనా, సో అదనమాట పరిస్థితి. ఓకే, సో ఆ, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి అసలు లిస్ట్ అంటే ఏంటంటే దీంట్లో మనకి రకరకాల డేటా ఉంటుంది. రకరకాల డేటా ఏంటి బ్రో, ఇక్కడ ఓన్లీ నువ్వు నంబర్స్ మాత్రమే కదా పాస్ చేసింది అని చెప్పంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమేమి పాస్ చేశాను, నంబర్స్ పాస్ చేశా, అట్ ది సేమ్ టైం కొన్ని పదాలు కూడా పాస్ చేశా, అంటే వర్డ్స్ లైక్ లెటర్స్ కూడా పాస్ చేశా, అంటే బోత్ స్ట్రింగ్స్ యాజ్ వెల్ as నంబర్స్ రెండు కూడా పాస్ చేశాను అనమాట. బట్ యాక్చువల్గా మనం ఏమేమి పాస్ చేయగలం అని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో అందరికీ తెలుసు ప్రోగ్రెస్ కార్డు ఉండే ఉంటుంది అందరికీ చిన్నప్పుడు. చాలా మంది దెబ్బలు కూడా తిని ఉంటారు వాళ్ళ పేరెంట్స్ తో మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి. సో అంత ఈజీగా మర్చిపోయే ఛాన్సే లేదు. సో దీంట్లో ఇప్పుడు మనకి ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటాయంటే నాకు తెలిసి స్టూడెంట్ నేమ్ ఉంటుంది రామ్ అని చెప్పి. ఓకే, సో రామ్కి వచ్చిన మార్క్స్ కూడా ఉంటాయి కదా. సో లెట్స్ రామ్కి ఒక 3 సబ్జెక్టులు ఉన్నాయి అనుకుందాం. ఒక దాంట్లో వచ్చేసి 60 వచ్చాయి అంటే యావరేజ్, ఇంకో దాంట్లో వచ్చేసి ఒక 80 వచ్చాయి పర్లేదు బాగానే వచ్చాయి, ఇంకొక దాంట్లో జస్ట్ పాస్ అనమాట 45.5. ఓకే, జస్ట్ పాస్ బార్డర్లో వచ్చింది. ఓకే, సో ఇవన్నీ వచ్చిన తర్వాత అతనికి ఒక గ్రేడ్ కూడా రావాలి కదా. సో ఆ గ్రేడ్ వచ్చేసి నేను ఏమి ఇస్తా అంటే ఒక బి ఇస్తా, మరి ఏ కాదు ఎందుకంటే ఇక్కడ 45.5 వచ్చింది కదా జస్ట్ పాస్ కదా. సో ఏ ఇవ్వలేం, జస్ట్ బి ఇద్దాం. ఓకే, సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో దీంట్లో మీకు ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ చూడండి ఇక్కడ రామ్. రామ్ అనేది ఏంటిది లెటర్స్ కదా, సో అదొక స్ట్రింగ్. ఈ అలాగే 60, 80 ఈ రెండు నెంబర్లు ఏంటిది ఇవన్నీ కూడా ఇంటీజర్స్. ఓకే, అలాగే ఇక్కడ 45.5 ఉంది అంటే ఎప్పుడైతే డెసిమల్ చూసారో అది ఏమవుతుంది ఫ్లోట్ అవుతుంది. అంటే ఫ్లోట్ అంటే లైక్ డెసిమల్ నెంబర్ మనం పైథానిక్ టర్మ్స్ లో ఫ్లోట్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ సింగిల్ కోట్స్ లో మనకి బి అని ఉంది. ఓకే, జస్ట్ ఒక సింగిల్ లెటర్ మాత్రమే ఉంది, దాన్ని ఏమంటాం లైక్ క్యారెక్టర్ అంటాం. ఓకే, సరిపోయిందా. సో ఇది, సో ఇన్ని కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అన్ని కూడా తీసుకెళ్ళి మనం ఒక పర్టికులర్ వేరియబుల్ లో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో తీసుకెళ్లి పెడితే దాన్ని లిస్ట్ అంటాం. ఓకేనా, లిస్ట్ ఇన్ని రకాల డేటా టైప్స్ అన్నిటిని కూడా అకామిడేట్ చేయగలదు, అంటే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే, అది కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, ప్రోగ్రెస్ ట్యాబ్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ చేద్దాము. సో వచ్చిందా మనకి, మనం ఏదైతే పాస్ చేసామో ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కదా. ఫైన్, ఇప్పుడు ఇది ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవాలంటే మనకి ఏం చెప్పుకున్నాం అంటే నిన్న ఆల్రెడీ డే 2లో మనం చెప్పుకున్నాం కదా ఏంటిది ప్రింట్ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రోగ్రెస్ కార్డ్ పెట్టామనుకో మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ లిస్ట్ అని చెప్పి క్లియర్ కనిపిస్తుంది. ఓకేనా, సో లైక్ ఇలా మనకి అది ఏ డేటా టైప్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఇంకొంచెం కొంచెం లిటిల్ బిట్ డీపర్ వెళ్తాను అనమాట. అదేంటంటే మన అందరికి తెలుసు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ బేసిక్గా కాలేజ్ తీసుకున్నాం. ఆ, ఎందుకంటే చాలా మంది రిలేట్ అవుతారు, కాలేజ్ స్టూడెంట్స్ మోస్ట్లీ చూస్తూ ఉంటారు కదా అందుకని. సో కాలేజ్లో మనకు అందరికి తెలుసు ఒక ప్రిన్సిపల్ ఉంటారు. అందరు కాలేజెస్కి లైక్ ప్రతి ఒక్క కాలేజ్కి ఒక ప్రిన్సిపల్ ఉంటారు కదా. ఆ ప్రిన్సిపల్ కింద ఎవరు ఉంటారు, ప్రిన్సిపల్ తర్వాత పొజిషన్ ఎవరికి జనరల్ గా వైస్ ప్రిన్సిపల్ కదా. సో వైస్ ప్రిన్సిపల్ అని చెప్పి నేను పెడతాను అనమాట. ఓకే, వైస్ ప్రిన్సిపల్ తర్వాత మనకి జనరల్ గా ఈచ్ డిపార్ట్మెంట్ కి ఎవరు ఉంటారు, హెచ్ఓడి ఉంటారు. సో హెచ్ఓడి అని పెట్టాను. ఓకే, హెచ్ఓడి కింద అంటే హెచ్ఓడి కింద సబార్డినేట్ పొజిషన్స్ లో ఇండివిజువల్ లెక్చరర్స్ ఉంటారు అనమాట. లైక్
ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా హెచ్ఓడి కింద ఉంటారు. హెచ్ఓడి వీళ్ళందరికీ బాస్, హెచ్ఓడికి పైన వైస్ ప్రిన్సిపల్ బాస్, వైస్ ప్రిన్సిపల్ కి హెచ్ఓడికి ఇండివిజువల్ లెక్చరర్స్ అందరికీ కలిపి ప్రిన్సిపల్ బాస్. ఓకే. సో నేను ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేస్తాను అంటే ప్రిన్సిపల్ అని పెట్టి ప్రిన్సిపల్ కింద ఉండేది వైస్ ప్రిన్సిపల్ కాబట్టి ఈయన పెట్టా ఫస్ట్. తర్వాత హెచ్ఓడి కదా ఉండేది, సో అందుకని రెండో స్థానంలో పెట్టా. సో థర్డ్ ప్లేస్ లో వచ్చేసి నేను ఏం పెడతా అంటే ఇక్కడ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి ఆ టీచర్, టీచర్ కాదు మరి చిన్నపిల్లల లెక్చరర్, సో లెక్చరర్ 1 అని చెప్పి పెట్టా. ఓకే. నెక్స్ట్ లెక్చరర్ 2 అని పెట్టా. నెక్స్ట్ లెక్చరర్ 3 అని చెప్పి పెట్టా. ఓకే. సో ఫైన్. ఇప్పుడు మనం ప్రింట్ అని చెప్పి ప్రిన్సిపల్ ని ప్రింట్ చేసాం అనుకో మనకేమొస్తుంది, హెచ్ఓడి సారీ ఫస్ట్ పొజిషన్ లో వైస్ ప్రిన్సిపల్ వచ్చాడు అంటే ప్రిన్సిపల్ కింద ఉండే ఫస్ట్ పొజిషన్. ఆయన కింద ఉన్న పర్సన్ వచ్చేసి హెచ్ఓడి. ఆయన కింద చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళందరూ హెచ్ఓడి కింద ఉంటారు. సో ఇలా అంటే బేసికల్లీ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ యొక్క కంటెక్స్ట్ ఏంటంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఒక పెద్ద స్కూల్ ఉంది, దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు. సో టీచర్లు అందరు కలిపి ఒక లిస్ట్, స్టూడెంట్లు అందరు కలిపి ఒక లిస్ట్ స్టోర్ చేసుకోవచ్చు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఓకే. దాంట్లో వచ్చేసి స్టూడెంట్ 1 అని చెప్పి పెట్టా. ఓకే. దీన్ని కాపీ చేద్దాం, పెట్టి జస్ట్ సింప్లిసిటీ కోసం స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 అయిందా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తా, స్టూడెంట్స్ అంతా ఒక కేటగిరీ అయిపోయారు. ఇప్పుడు నాకు వీళ్ళతో కలపకూడదు టీచర్లు, టీచర్లు అంతా సపరేట్ చదువు చెప్పేవాళ్ళు వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ వచ్చి క్లాసెస్ విని నేర్చుకునేవాళ్ళు. సో టీచర్స్ అందరినీ ఒక సపరేట్ దాంట్లో పెట్టాలని నాకు అనిపిస్తుంది. సో నేనేం చేస్తాం, లెక్చరర్ 1 అని చెప్పి పెడతాం. ఓకే. పెట్టి కామా లెక్చరర్ 2 లెక్చరర్ 3 అని చెప్పి పెడతా. ఓకే. మన దగ్గర ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, ముగ్గురు లెక్చరర్స్ ఉన్నారు, ఒక్కొక్క లెక్చరర్ ఒక్కొక్క స్టూడెంట్ ని టీచ్ చేస్తారు. కాబట్టి నేనేం చేసా, ముగ్గురు స్టూడెంట్స్ ని విడిగా పెట్టా, ముగ్గురు లెక్చరర్స్ ని సపరేట్ లిస్ట్ లో పెట్టా. అంటే ఇది లిస్ట్ లోపల లిస్ట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాలేజ్ ని ప్రింట్ చేయండి. ఓకే. దాంతో పాటు అది ఏ టైప్ కూడా తెలుసుకోండి ఫస్ట్. టైప్ ఆఫ్ కాలేజ్ చూడండి, మనకి ఆల్రెడీ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 అన్నీ ఉన్నాయి కదా. దాంతో పాటు దాని లోపలే ఇంకొక లిస్ట్ కింద లెక్చరర్ 1, లెక్చరర్ 2, లెక్చరర్ 3 ఉంది. ఓకే. అండ్ ఇది ఏ టైప్ అంట, లిస్ట్ టైప్ అని చెప్పి కూడా కనిపించింది. ఓకేనా? సూపర్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఆ, నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఓకే. కొంచెం కొంచెం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లాగా ఆలోచిద్దాం. ఓకే. సో మనందరికి తెలుసు, మీరు ప్రెసెంట్ స్టూడెంట్స్. ఓకే. ఎప్పుడైతే మీకు జాబ్ వస్తుందో మీ చేతిలో ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా మీకు నచ్చినట్టుగా మారుతుంది. అంటే ఇల్లు ఎలా కావాలో అలా కట్టించుకోవచ్చు, అలాగే కారు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. ఓకే. ప్రెసెంట్ మనం ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. అందరికీ ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా, నా స్టడీ రూమ్ ఇక్కడ ఉండాలి, నా లివింగ్ రూమ్ ఇలా ఉండాలి, నా బెడ్రూమ్ ఇట్లా ఉండాలి అని చెప్పి. సో దాన్నే మనం ఇక్కడ డిజైన్ చేయబోతున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే స్టడీ రూమ్ ఈక్వల్ టు ఒక 14.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? దాని ఏరియా అన్నమాట, దాని ఏరియా లెంత్ అది. ఓకే. అలాగే ఇప్పుడు డైనింగ్ స్పేస్కి వచ్చేసి 16.25 ఇలా ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా గెస్ట్స్ వస్తే వాళ్ళకి కూడా ఒక రూమ్ కావాలి కదా, గెస్ట్ రూమ్ కి కూడా ఒక ఫిగర్ ఇవ్వాలి, 22.0 అని చెప్పి అనుకోండి. అలాగే ఆఫీస్ రూమ్, మనం ఎక్కువసేపు జాబ్ వచ్చిన తర్వాత లైక్ ఒక ఆఫీస్ కంటూ ఒక రూమ్ ఉండాలి కదా, మనం రోజు ల్యాప్టాప్ లో కూర్చొని వర్క్ చేయడానికి. సో దానికంటే ఒక ఆఫీస్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి, దానికి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి. ఓకేనా?
సో ఇప్పుడు ఇవన్నిటికంటే కొంచెం నేను ఎక్కువ స్పేస్ ఇస్తా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం దాంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ స్పేస్ ఉండి కొంచెం టేబుల్స్ అన్ని ఆ పెద్ద సిస్టమ్ అంతా మెయింటైన్ చేసేలాగా. సో ఇక్కడ గెస్ట్ రూమ్ ఓకే, మరి అంత స్పేస్ అవసరం మనకి, దీనికంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఇద్దాం. లైక్ ఒక 17 ఇద్దాం ఇక్కడ. 17 ఇచ్చాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దానికి అంత స్పేస్ అవసరం లేదు మనకి, అప్రాక్సిమేట్లీ ఒక 8.25 ఇస్తాను నేను. ఓకే, అలా ఇచ్చి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రూమ్ అండర్ స్కోర్ సైజెస్ అని చెప్పి ఒక ఒక లిస్ట్ క్రియేట్ చేయబోతున్నాను నేను. ఓకే, క్రియేట్ చేసి దాంట్లో ఆ, అంటే మనం ఆర్కిటెక్చర్ గాడికి ఇవ్వాలన్నమాట. బాబు, ఇల్లు కడుతున్నాం, ఫైన్. నువ్వు అడిగావు కదా ఏ ఏరియా ఎంతెంత కావాలి అనేది, లెంత్ అడిగావు కదా, ఇదిగో నేను లెంత్ డిసైడ్ అయ్యాను. ఇదిగో నా స్టడీ రూమ్, ఇదిగో నా డైనింగ్ స్పేస్, ఇదిగో నెక్స్ట్ గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం గెస్ట్ రూమ్, నెక్స్ట్ ఆఫీస్ రూమ్, అలాగే నెక్స్ట్ వాష్రూమ్. ఇవన్నీ కలిపి రూమ్ సైజెస్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసి నేను దాంట్లో పాస్ చేసి. ఓకే, సో ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. అంటే అతనికి ఇచ్చే ముందు, ఆ ఆర్కిటెక్చర్కి ఇచ్చే ముందు ఒకసారి చూసుకోవాలి కదా లెన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అంత పర్ఫెక్ట్ కదా, సో ఫైన్. ఇట్లా మీరు ఒక లిస్ట్ని వాడచ్చు అనమాట, అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఎంట్రీ ఈక్వల్ టు అని చెప్పి పెట్టండి. ఓకే, ఎంట్రీ అంటే ఏంటి మనకు తెలుసు, ఐటమ్స్ మనం ప్లేట్లో పెట్టుకుంటాం కదా. సో ఒక ఎంట్రీ ఒక సైడ్ అని చెప్పి టూ ఉంటాయి ఐటమ్స్. సో ఎంట్రీ అంటే ఇది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నా, ఒక 13.5 గ్రామ్స్ అనుకోండి. అంటే ఓకే, అంటే ఇది ఒక మెయిన్ ఇది అనమాట. ఎంట్రీ అంటే ఏంటి, బేసికల్లీ ఒక ఒక రైస్ ఐటము, ఒక సంథింగ్ దాల్ ఇట్లాంటిది అనమాట. అలాగే సైడ్ అని చెప్పి ఉంటుంది. సైడ్ అంటే ఏంటి, బేసికల్లీ సైడ్ లో మీకు ఏం కావాలి, లైక్ చికెన్ కావాలా, సమోసా కావాలా, ఏం కావాలి. సమోసా అనుకుందాం, నాకు 2 సమోసాలు చాలు. ఓకే, సో దాన్ని సైడ్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ అనుకుందాం. డెజర్ట్లు ఎన్ని కావాలి అంటే ఐస్ క్రీమ్ అనుకుందాం, లేదా గులాబ్ జామున్ అనుకుందాం, ఎన్ని కావాలి నాకు. ఇది ఐస్ క్రీమ్ అయితే నాకు ఆ, ఒక 4 కావాలి, నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్ అని. ఓకే, సో అట్లా అనమాట బేసికల్లీ. సరిపోయింది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే మెనూ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. క్రియేట్ చేసి ఈ ఏవైతే డీటెయిల్స్ నేను పెట్టానో అవే విత్ నేమింగ్ తో సహా ఇవ్వాలి. ఇక్కడ మీరు ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, స్టడీ రూమ్ 14.5, డైనింగ్ స్పేస్ 16.5 అని చెప్పి అట్లా వచ్చిందా? రాలా, జస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. కానీ నాకు లేబుల్స్ కూడా కావాలి. అంటే స్టడీ రూమ్ అని చెప్పి వచ్చి దాని పక్కన 14.5, డైనింగ్ స్పేస్ అని వచ్చి దాని పక్కన 16.25. సో అట్లా ప్రతిసారి లేబుల్ రావాలి, దాని కరెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ కూడా పక్కన రావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఇక్కడ ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తా. క్రియేట్ చేసి ఎంట్రీ అని చెప్పి రాస్తా. ఎంట్రీ అని చెప్పి రాసి ఇక్కడ ఏం పెడతా, ఎంట్రీ అని చెప్పి రాసి ఎంట్రీ అని చెప్పి రాసి నేను ఎంట్రీ అని చెప్పి పెట్టాను అనమాట. ఓకేనా, ఫైనా. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏం రాస్తా, సైడ్ అని చెప్పి రాస్తా. ఓకే, సైడ్ అని చెప్పి రాసి సైడ్ ని సైడ్ ని ప్రింట్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ అని చెప్పి ఇట్లా రాసి డెజర్ట్ ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం కాలమ్స్ పెట్టారనుకోండి, ఇట్లా కాలమ్స్ పెట్టుకుంటూ వెళ్తే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, సో ఇట్లా కొంచెం స్పేస్ ఇచ్చి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు దీన్ని కాస్త ప్రింట్ చేసుకుందాం, ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వచ్చింది చూసారా? ఎలా వచ్చింది, ఎంట్రీ 13.5, సైడ్ 2, డెజర్ట్ 4 అట్లా వచ్చింది. ఓకేనా,
మనం కాస్త స్పేస్ ఇక్కడ ఇవ్వద్దు, స్పేస్ ఇవ్వకుండా కూడా ప్రింట్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా వచ్చింది? ఎంట్రీ 13.5 అంట, సైడ్ వచ్చేసి 2 అంట, డెజర్ట్ వచ్చేసి 4 అంట. ఓకే, సో అట్లా వచ్చింది మనకి. ఓకే ఫైన్, అంత బాగానే ఉంది, నీట్. ఇప్పుడు చాలా బాగుంది. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ లోపలే ఇంకొక లిస్ట్ ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎలా? సో నేను మీకు ఈసారి ఏం చేస్తానంటే ఒక ఇల్లు కడుతున్నాము, ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి నేను ఈ ఇన్ఫర్మేషన్ పెట్టా. అంటే ఎంటర్ అవ్వడానికి ఫస్ట్, ఎంటర్ అవ్వాలి అంటే దాని ఏరియా వచ్చేసి దాని లెంత్ 12.5 పెట్టా. మనం కుక్ చేసుకోవడానికి ఒక ఏరియా కావాలి కదా, 19.25 పెట్టా. ఫ్యామిలీ స్పేస్ అంటే అందరు కలిసి సోఫాలో కూర్చొని మంచిగా నీట్ గా మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఒక స్పేస్ పెట్టా. స్లీపింగ్ ఏరియా, వాష్ ఏరియాకి ఇట్లా పెట్టా. ఓకే, సో ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అపార్ట్మెంట్ లో ఉంటుంది. సో అపార్ట్మెంట్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి? సేమ్ ఒక్కొక్క లిస్ట్ లోనే ఇంకో లిస్ట్ క్రియేట్ చేయాలి. ఏంటిది అది? ఈచ్ దానికి ఒక్కొక్క లేబుల్ క్రియేట్ చేయాలి. సేమ్ దీన్ని కాపీ చేసుకుని లేబుల్ కింద పెట్టుకోండి, పెట్టుకుని కామా పెట్టి ఇప్పుడు వాల్యూ కోసం సేమ్ అదే మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, ఇది ఒక లిస్ట్ అయిపోయిందా? ఫైన్. ఇప్పుడు వచ్చేయండి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చేసి కుకింగ్ ఏరియా అని చెప్పి పెట్టి కుకింగ్ ఏరియా అని పెట్టుకోండి. ఓకే, మీకు అర్థమవుతుందా? ఒకటే అపార్ట్మెంట్ అనే ఒక పెద్ద లిస్ట్ లో నేనేం చేస్తున్నాను అంటే లేబుల్స్ పాస్ చేసి దానికి ఉన్న కరెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అంతే. ఓకేనా? నెక్స్ట్ స్లీపింగ్ ఏరియా. వాష్ ఏరియా. ఓకే ఫైనా? సో మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఒక లిస్ట్ క్రియేట్ చేసే ఈ ఎల్లో బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్రాకెట్, ఈ లాస్ట్ బ్రాకెట్, ఇది పెద్ద లిస్ట్. దాంట్లో వచ్చేసి ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ని లేబుల్స్ తో సహా నేను పాస్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ని ప్రింట్ చేసుకుందాం. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని టైప్ ఎంతో మనం ప్రింట్ చేద్దాం. సో అర్థమైంది కదా. సో అదే లిస్ట్ అన్నమాట. సో అది కాన్సెప్ట్. సో మీకు ఇక్కడ సారీ, మైక్. ఓకే, సో మీకు అర్థమైంది కదా. సో మనం ప్రింట్ చేసుకున్నాము. ప్రింట్ చేసుకున్న తర్వాత మనకి ఏమొచ్చింది? అపార్ట్మెంట్ అనేది లిస్ట్ అని చెప్పి ఇక్కడ కనిపించింది. ఓకే, సో ఇక్కడ మనం యాక్చువల్గా ఏం చేసాం? ఒక పెద్ద లిస్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో మల్టిపుల్ ఇండివిజువల్ లిస్ట్స్ అన్ని పెట్టుకున్నాం, అవన్నీ పాస్ చేసాం. ప్రింట్ చేసినప్పుడు పెద్ద లిస్ట్లో చిన్న చిన్న లిస్టులు అనేవి ప్రింట్ అయ్యాయి మనకి. చూసారు కదా, ఇక్కడ అవుట్ సైడ్ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ బ్రాకెట్స్, ఈ అవుటర్ బ్రాకెట్ వచ్చేసి పెద్ద లిస్ట్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ ఉన్న వాష్ ఏరియాకి, స్లీపింగ్ ఏరియాకి, ఫ్యామిలీ స్పేస్కి, కుకింగ్ ఏరియాకి, ఎంట్రీ వేకి, వీటన్నిటికీ మనం ఇండివిజువల్ లిస్ట్స్ అనేవి క్రియేట్ చేసాం. సో అది కాన్సెప్ట్. ఓకే, సో లిస్ట్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఓకే, సో లిస్ట్లో ఇది జస్ట్ లిస్ట్లో జస్ట్ ఇది ఒక పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇంకా దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది, నేను అది చెప్తాను. అంటే నెక్స్ట్ వీడియో ఇంకా రాబోతుంది. ఇంకా లిస్ట్ టాపిక్ అవ్వలేదు, డోంట్ వరీ. ఇంకా మనకి ఇండెక్సింగ్, స్లైసింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, సో అవన్నీ చెప్పుకుందాం, డోంట్ వరీ. ప్రెసెంట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరైతే బిగినర్స్ కోసం కదా మనం ఇదంతా చేసింది. మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి చెప్పాను ఇన్ఫర్మేషన్, మీరు ఇదంతా కూడా ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఇది మీరు ఒక్కసారి గోత్రూ అయిన తర్వాత వీడియోని అట్లా పాజ్ చేసి సైమల్టేనియస్లీ విఎస్ కూడా ఓపెన్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేసి అలా చేస్తే మీకు ఇది ఇక్కడికి వెళ్ళి ఫీడ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో అది కాన్సెప్ట్. రేపు మళ్ళీ మనం లిస్ట్ టాపిక్లోనే ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి.
ఓకే. అండ్ చాలామంది జస్ట్ అట్లా చూసి జస్ట్ ఊరుకుంటున్నారు. అలా చేస్తే ఏంటి అంటే, కోర్స్ నేను జస్ట్ నా ప్రాక్టీస్ కోసం నేను ఈ ఛానల్ పెట్టాను. నాకేమి పెద్ద గోల్స్ ఏమి లేవు. అంటే ఇప్పటికిప్పుడు నేను ఏదో పెద్ద పెద్ద ఛానల్ అయిపోవాలని చెప్పి నాకేం లేదు. బట్ ఏంటంటే మనకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే అండ్ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు మెయిన్లీ కావాల్సిన ఇంటరాక్షన్. రెండు రీజన్స్ ఉన్నాయి, జెన్యున్ రీజన్స్ చెప్తా, ఫేక్ కాదు, జెన్యున్ రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే మీకు మాకు ఒక బాండ్ అనేది బిల్డప్ అవుతుంది. నేను ఏదో చెప్తున్నాను, మీరు జస్ట్ అట్లా వినేసి ఊరుకుంటే నాకు అసలు ఫీడ్బ్యాక్ ఏం రన్ అవుతుంది అని మీ మైండ్లో ఫీడ్బ్యాక్ ఏముంది నా ఛానల్ గురించి, నా వీడియోస్ గురించి అనేది నాకు తెలియదు కదా. సో ఏమైతే నేను చెప్తున్నానో ఇదర్ బాగుందా బాగాలేదా, ఏదైనా డౌట్లు వచ్చాయా, ఏమున్నాయో అక్కడ మెన్షన్ చేస్తే నాకు తెలుస్తుంది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మీరు కామెంట్ చేయడం వల్ల కొంచెం మన వీడియో కూడా బూస్టప్ అవుతుంది. టూ జెన్యున్ రీజన్స్ అనమాట. సో అది. సో ఖచ్చితంగా ఒకవేళ వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ డేటా సైన్స్ గురించి ఆ, కావాలి, స్ట్రక్చర్డ్ ఒక సోర్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరిద్దరు కంప్లీట్ చేసి చదువుకుంటే మిమ్మల్ని బీట్ చేయాలని చెప్పి మీ ఫ్రెండ్ని బీట్ చేయాలని చెప్పి మీరు కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతూ చదువుకుంటారు. సో దట్ మీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. అది కాన్సెప్ట్. ఓకే. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను రేపు పొద్దున ఫ్యూచర్లో ఏం పెట్టినా కూడా కొత్త కొత్త సిరీస్ స్టార్ట్ చేసిన డేటా సైన్స్ తర్వాత నేను ఆబ్వియస్లీ మషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏఐ ఉంది. ఓకే. బట్ డేటా సైన్స్ అవ్వడానికి మినిమం అట్లీస్ట్ ఒక 1.5 to 2 months అయితే మినిమం పడుతుంది. అది అయిన తర్వాత నేను మిగిలిన సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో అవి స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా మీకు తెలియాలి అంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ వరకు వస్తుంది నోటిఫికేషన్. అది కాన్సెప్ట్. ఓకే. అర్థమైందా? నమస్తే.